హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. అపోలో హాస్పిటల్ అంటే బెంజ్, BMW, రోల్స్ రాయ్స్, ఆడి కార్లో వచ్చే పేషెంట్లకి చికిత్స అందించడమే కాదు, అతి పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళకు కూడా ₹1 ఖర్చు లేకుండా ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తున్నారు. అది ఎలా సాధ్యమంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ప్రతి 4 నెలలకు ఒకసారి మీరు బ్లడ్ ఇస్తే అది ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అది రేపటి రోజున మీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీకు కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీ మిత్రులకు కావచ్చు, ఏ విధంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సహాయం పొందవచ్చో ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీలో మీరు చూడవచ్చు. ఈనాటి కార్యక్రమానికి ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎంవిడి మల్లేశ్వరరావు గారు, శంకర్ మహంతి. కుటుంబం పోషణ అంతా మీదే. అనుకోని సంఘటనలో కన్న కూతురు కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్తో చిన్న వయసులో చనిపోవటం, 17 రోజులు దాదాపు కోమాలో ఉన్న మీ భార్యని ₹1 ఖర్చు లేకుండా ఉపాసన గారు రామ్ చరణ్ చేసిన సహాయం 17 మాసాల తర్వాత ఆ స్టూడియోలో చూస్తే కానీ తెలియదు. బెంజ్ కార్లు, BMWలు, ఆడి కార్లు తిరిగి అపోలో ఒక నిరుపేద కళాకారుడి మీలాంటి వ్యక్తికి కూడా వైద్యం అందింది చూసారా? దాని పట్ల మీ యొక్క స్పందన. ఎందుకంటే నా భార్య ఒక మాట అడిగింది, శ్రీనివాస్ గారు, ఇంత మహానగరంలో వేషాలు వేసుకుంటున్నావు, ఏదో ప్రయత్నాల్లో ఉన్నావు, ఇంత దండ మనకు దొరికిందా ఇక్కడ అని ఆమె జబ్బు సగం తగ్గిపోయింది. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నాకు సంవత్సరాల క్రితం చాలా సీరియస్ అయింది. ఖర్చుతో కూడుకునే పని. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు నాకు మెరుగైన వైద్య సేవలు అందించారు. 17 రోజుల పాటు నేను ఐసీలో ఉన్నాను. రోజుకో స్పెషలిస్ట్ వచ్చి నన్ను చూస్తూ వెళ్తూ ఉండేవారు. నాకు పునర్జన్మనిచ్చిన రామ్ చరణ్ గారికి, ఉపాసన గారికి నా ధన్యవాదములు. సుమన్ టీవీ ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ లో భాగంగా ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీని మనం ఈ రోజు చూడబోతున్నాం. ఈనాటి కార్యక్రమానికి ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఎంవిడి మల్లేశ్వరరావు గారు, శంకర్ మహంతి. నమస్కారం మహంతి గారు. నమస్తే శ్రీనివాస్ గారు. పుట్టుక, మరణం ఈ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం. నేటి తరం యువత కావచ్చు, ఎవరైనా కానీ స్ఫూర్తివంతమైన స్టోరీ మీ కుటుంబంలోనే దాగి ఉంది. దాన్ని మన సుమన్ టీవీ ప్రేక్షకులకి అందించాలనుకుంటున్నాం. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఎంతో కడు పేదరికం నుంచి, బంగారుపాలెం నుంచి వచ్చిన మీరు ఒకవైపు నటులుగా సినీ రంగ ప్రవేశం చేశారు. దాదాపు 50 సినిమాలు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్నారు. అంటే కుటుంబం పోషణ అంతా మీదే. అనుకోని సంఘటనలో కన్న కూతురు కూడా బ్రెస్ట్ క్యాన్సర్స్ తో చిన్న వయసులో చనిపోవటం, ఒక కుమారుడు, భార్య కూడా 12 సంవత్సరాల క్రితం వాల్ ట్రీట్మెంట్, హార్ట్ ప్రాబ్లం అయ్యి ఆమె కూడా చావు బతుకుల మధ్య మళ్ళా బతికిరావటం, ఇవన్నీ మనం చూసాం. అయితే ఇక్కడ ఊహించిన సంఘటన మొన్న ఒక టీవీలో ఒక ప్రోగ్రాంలో, ఒక షోలో చూసినప్పుడు మీ స్టోరీ ప్రపంచానికి తెలిసింది. చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ అనిపించింది. దాంట్లో అది మన ప్రేక్షకులు కూడా ఈరోజు మీ యొక్క స్టోరీ తెలియజేయాలనుకుంటున్నాం. ఎట్లా అండి, అంటే మీ నేపథ్యం, ఎక్కడి నుంచి మీ ప్రస్థానం, ఎట్లా ఈ రోజున రామ్ చరణ్ గారు, ఉపాసన గారు 17 మాసాల క్రితం చేసిన సహాయం ఎవరికి తెలియదు ఆ షోలో వచ్చేదాకా. 17 మాసాల తర్వాత ఆ షోలో మిమ్మల్ని పిలిచినప్పుడు మీకు చేసిన సహాయం 35 నుంచి 40 లక్షల రూపాయలు. 17 రోజులు దాదాపు కోమాలో ఉన్న మీ భార్యని మాట్లాడిన పరిస్థితులు, ఐడెంటిఫై చేయలేని పరిస్థితి నుంచి ₹1 ఖర్చు లేకుండా ఉపాసన గారు రామ్ చరణ్ చేసిన సహాయం 17 మాసాల తర్వాత ఆ స్టూడియోలో చూస్తే కానీ తెలియలా. ఎలా? దీనికి కారణం ఎక్కడ? నేను 2023 జూలై 15 నా మిస్సెస్ హైదరాబాద్ వచ్చారండి. 15, 16 బాగానే ఉంది. 17వ తేదీ నైట్ 9 తర్వాత తనకి స్మృతి కోల్పోయి ఏదేదో మాట్లాడుతుంది శ్రీనివాస్ గారు. ఆ మాటలేంటి ఒక సంబంధం లేదు, పిచ్చితనంగా అయిపోతాం. నాకు భయం వేసిందండి. అప్పుడు వెంటనే నాకున్న పరిచయాల్లో మన చిరంజీవి బ్లడ్ బ్యాంకు స్వామినాయుడు గారు గుర్తొచ్చారండి. ఆయనకి కాల్ చేస్తే వెంటనే ఆ టైంలో కూడా ఆయన రిసీవ్ చేసుకొని పేషెంట్ నేమ్ పెట్టండి అన్నారండి వాట్సాప్లో. ఆ తర్వాత 10 మంది మిత్రులకి ఫోన్ చేసుకున్నాను. కృష్ణనగర్లో ఉంటున్నా, పెద్ద వర్షం, రోడ్లన్నీ నిండిపోయినాయి. ఒక అంబులెన్స్ వచ్చింది. ఆ ఒత్తిడిలో తను తీసుకున్న అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. రిసెప్షన్కి వెళ్ళగానే పేరేంటంటే వెంకటదుర్గండి అని చెప్పాను. మీరా రండి అని చెప్పి బెడ్ రెడీగా ఉంది, డాక్టర్స్ రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు.
ఇమ్మీడియట్గా వైద్యం బిగిన్ చేశారు. ఆ తర్వాత ఒక గంటకి 24 అవర్స్కు మేము చెప్పలేమన్నారండి. సరే ఇక నేను ఆ ఒత్తిడిలో ఉన్నాను. ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ డాక్టర్స్ అంతా వచ్చి చూశారు, స్పెషలిస్ట్ వచ్చారు. 48 అవర్స్ వరకు చెప్పలేమన్నారు శ్రీనివాస్ గారు. ఈలోపు ఏంటంటే నేను హైదరాబాద్ నగరంలో ఒక చిన్న ఆర్టిస్ట్గా ఇప్పుడిప్పుడే సినిమాల్లో కనిపిస్తూ ఉన్నానండి. పెద్ద హాస్పిటల్, మంచి ట్రీట్మెంట్, ఇలాంటి దగ్గర బిల్ ఎంత అవుతుందో, నా ఆర్థిక పరిస్థితి నాకు సహకరిస్తుందో లేదో, లేకపోతే నాకు తగిన చోటుకు పోవచ్చు అనే భావంలో భయంతో ఉన్నాను శ్రీనివాస్ గారు. సరే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగాను, మా బిల్ ఎంత అవుతుంది ఏంటి అని అంటే, మాకు పైనుంచి ఫోన్ వచ్చింది, మీరేమో ఆందోళన పడకండి అన్నారండి. నాకు అప్పుడు పైనుంచి ఎవరు ఫోన్ చేస్తారో నాకు అర్థం కాల. ఆ నెక్స్ట్ డే మళ్ళీ 48 అవర్స్ వరకు మేము చెప్పలేమన్నారు డాక్టర్స్. తర్వాత సరే డాక్టర్స్ చూసుకున్నారని కొంచెం స్థిమితపడి అప్పుడు నేను ఎలా జరిగి ఉంటుందని ఒకసారి ఆలోచనకి వెళితే, ఆ బ్లడ్ బ్యాంక్ స్వామినాయుడు గారు అడిగారు కదా అని అప్పుడు ఆయనకు ఫోన్ చేశానండి. చేస్తే అప్పుడు అన్నారు ఆయన, అన్నయ్య గారి దృష్టికి తీసుకెళ్ళామండి, చిరంజీవి గారి దృష్టికి. ఆయన చరణ్ బాబు గారికి చెప్పడం, వారు ఉపాసనమ్మకి చేయటం, ఉపాసన గారు హాస్పిటల్కి చేయటం, ఆ రకంగా మీకు జరుగుతూ ఉంది. అప్పుడు నాకు అర్థమైంది శ్రీనివాస్ గారు. ఒకటి ఏంటంటే, మీరు ఇంత సహాయం పొందటానికి మీరు చేసింది 24 సార్లు బ్లడ్ ఇవ్వటమేనా? ఆ బ్లడ్ బ్యాంక్ లో ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్ పెట్టి చిరంజీవి గారిది కొన్ని సంవత్సరాలు అవుతుంది. జాతీయ అవార్డులు వచ్చినాయి, అనేక మంది, లక్షలాది మందిని కాపాడారు, ఐ బ్యాంక్ ద్వారా సేవ చేస్తున్నారు. మీరు అభిమానంతో 24 సార్లు బ్లడ్ ఇచ్చారు ఆయనకి. మీకు కార్డు ఉంది అక్కడ. అవకాశం కోసం మీరు ఏమైనా సహాయం దొరికిద్దని చెప్పి మీ ఫ్రెండ్స్తో పాటు ఫోన్ చేశారు. అది చిరంజీవి గారి దృష్టికి వెళ్ళింది, అంతే కదా? అంటే నేను బ్లడ్ ఇవ్వటం అనేది శ్రీనివాస్ గారు కాలేజీ రోజుల్లో ఏదో ఎన్సిసి ఎన్ఎస్ఎస్లో ఉండేవాడిని. అప్పటి నుంచి బై భర్త ఏదన్నా అనండి, ఆ ఇచ్చుకునే గుణం ఆ భగవంతుడు నాకు ఇచ్చి ఉన్నాడండి. 2006లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నయ్య బ్లడ్ బ్యాంక్ పెట్టడం, మరి లక్షలాది మంది ప్రాణాలను కాపాడటానికి కోట్లాది మంది అభిమానులు కలిగిన చిరంజీవి గారు పెట్టడంతో అక్కడ కూడా ఇవ్వాలనే ఆశ కలిగి ఆ రోజు బ్లడ్ ఇచ్చుకున్నానండి 2006లో. మళ్ళీ 2007 వచ్చాను, అప్పుడు ఇచ్చాను. తర్వాత 2009కి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయా ఒక నటుడిగా నేను ప్రయాణం సాగించడానికి. అక్కడి నుంచి 3 నెలలకు ఒకసారి షూటింగ్స్ చూసుకుంటూ రెగ్యులర్గా ఇస్తున్నాను. అదంతా నా ఆత్మసంతృప్తి కోసము, అన్నయ్య తలపెట్టిన ఆ యజ్ఞంలో చిన్న ఉడత సాయంలాగా నేను నా ఆత్మసంతృప్తికి చేసుకున్నాను శ్రీనివాస్ గారు. అది ఇన్నిసార్లు ఇచ్చాననే లెక్క కూడా నాకు తెలియదండి. మొన్న చెప్తున్నారు, అంటే మొన్న జనవరి 30న బ్లడ్ ఇవ్వటానికి వెళ్ళానండి. ఇది మన అన్స్టాపబుల్ 17వ తారీఖు టెలికాస్ట్ అయింది. తర్వాత హైదరాబాద్కి నన్ను డబ్బింగ్ కోసం పిలిపించారు. ఆ వచ్చిన సందర్భంలో వచ్చాను కదా అని మళ్ళీ బ్లడ్ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వెళ్ళటం, అక్కడ బ్లడ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు చెప్పారండి, మీరు ఇన్నిసార్లు ఇచ్చారని. 17 మాసాలు మళ్ళా ఒక ఛానల్ మీకు పిలిచేదాకా, ఈ 17 మాసాల్లో మీరు చేసిన సహాయం ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు మేము అడుగుతున్నాం అంటే, నేటి తరం స్ఫూర్తి పొందాలి. ఈ రోజు రామ్ చరణ్ గారు, ఉపాసన గారు చేసిన సహాయం 17 మాసాలు వాళ్ళు చెప్పుకోవాలా, మీరు ఈ 17 మాసాలు మీరు ఎందుకు చెప్పుకోలేకపోయారు? అంటే నేను 17వ తేదీ హాస్పిటల్కి వెళ్ళాం, ఈ సేవలన్నీ జరుగుతున్నాయండి. జూలై 17. అవునండి, 17 వెళ్ళేసి అక్కడ నుంచి ఇక ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ బిగించేది, ఇవన్నీ జరగటం. తర్వాత నాకు అడిగితే అన్నయ్య గారి ద్వారా చరణ్ బాబుకి, ఉపాసన గారికి వెళ్ళటం, వాళ్ళంతా ట్రీట్మెంట్ చేయటం, నా ఆందోళన ఇలా ఉన్న క్రమంలో మా మిస్సెస్ కూడా అడిగారండి. కొంచెం ఆమె స్థిమిత పడిన తర్వాత, మామయ్య ఇంత పెద్ద హాస్పిటల్లో రోజుకో స్పెషలిస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు, ఏంటి మన పరిస్థితి, మరి బిల్ అది చూసుకుంటున్నావా అని చెప్పి తన ఆందోళన పడింది శ్రీనివాస్ గారు. అప్పుడు నాకు చెప్పిన మాట తనకి చెబితే ఆమె గుండె పొంగిపోయింది శ్రీనివాస్ గారు. వాళ్ళందరూ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, అంటే వాళ్ళ దూరపు బంధువుల్లాగా, అంటే కాస్త ఆర్థికంగా చితికిన వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళ బంధువులుగా భావన చేసి ఇంకొంచెం మాకు చనువుగా దగ్గరకు తీసుకోవడం జరిగిందండి. అంతా ఆమె కోసం. ఆ సందర్భంలో 2వ తేదీ డిశ్చార్జ్ ఇచ్చారు శ్రీనివాస్ గారు. తన కోసం నన్ను కూడా బంగారుపాలెం తీసుకెళ్ళిపోయారు, నన్ను హైదరాబాద్ నుంచి. అప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నా స్వామినాయుడు గారిని, ఒక్కసారి మా కుటుంబం అన్నయ్యకి, చరణ్ బాబుకి, ఉపాసనమ్మ గారికి, సురేఖమ్మ గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నామండి. వారు బిజీగా ఉన్నారండి, అవకాశం ఉన్నప్పుడు చెప్తాలే అన్నారు. అందువల్ల నేను చెప్పుకోలేకపోయాను శ్రీనివాస్ గారు. మేము కూడా ఏంటంటే, సుమన్ టీవీ ద్వారా అనేక మంది స్ఫూర్తివంతమైన పర్సనాలిటీస్ ఇలాంటి వ్యక్తుల్ని ఈ సమాజానికి పరిచయం చేయడం మన బాధ్యత. దీనివల్ల ఇంకొంతమంది మార్పు వస్తుంది సమాజానికి. ఒక యువతకు మార్గదర్శకంగా ఇట్లా ఈ రోజున ఉపాసన గారు, రామచంద్ర గారు ఎలా అయితే నిలిచారు, తండ్రి బాటలో కుమారుడు ఎలా పయనిస్తున్నాడు, అదృష్టవశాత్తు ఉపాసన లాంటి వాళ్ళు ఆ ఇంటికి కోడలుగా రావటం, ఇలాంటి ఎన్నో కేసులు ఎంతో మందికి ఫ్రీగా చేస్తున్నారు.
ఒక మీ మీ శ్రీమతి గారు ఆల్రెడీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళా కోమాలోకి వెళ్ళి 17 రోజులు హాస్పిటల్లో నుంచి బయటికి రావటం అంటే మామూలు విషయం కాదు. అవును సార్, అంతే కదా. పునర్జన్మే కదండి. అవునండి. అంటే నేటి తరం అంటే అనుకోని సంఘటనలో మీరు మీ కూతురు చిన్న వయసులో 33 సంవత్సరాల వయసులో బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయారు. కొడుకే జీవనాధారం. చిన్న యూట్యూబ్లు వర్క్ చేసుకుంటే అడ్వైజ్ ఇచ్చుకుంటూ బతుకుతున్నాడు. మీరు సినిమాలు తీస్తే ఏదో వచ్చిన డబ్బుతో ఫ్యామిలీని పోషిస్తూ ఉంటారు. అటువంటిది బెంజ్ కార్లు, బిఎండబ్ల్యూలు, ఆడి కార్లు తిరిగి అపోలో పరిసర ప్రాంతాల్లో ఒక పేదవాడికి, ఒక నిరుపేద కళాకారుడి మీలాంటి వ్యక్తికి కూడా వైద్యం అందింది చూసారా? దాని పట్ల మీ యొక్క స్పందన ఏంటి? తలుచుకుంటే మీరు ఎమోషన్ అవుతున్నారు. ఒక్కసారి కళ్ళు తుడుచుకోండి. గుండె నిండిపోద్ది. ఎందుకంటే నా భార్య ఒక మాట అడిగింది శ్రీనివాస్ గారు, మామయ్య అంటే నా మేనకోడలేనండి, పెదనాన్నగారు మనవరు, ఇంత మహానగరంలో వేషాలు వేసుకుంటున్నావు, నువ్వు ఏదో ప్రయత్నాల్లో ఉన్నావు, ఇంత దండ మనకు దొరికిందా ఇక్కడ అని ఆమె జబ్బు సగం తగ్గిపోయింది శ్రీనివాస్ గారు. ఈ 17 రోజుల్లో ఈ విషయం తనకు తెలియగానే అక్కడి నుంచి రికవర్ అయిందని నా నమ్మకం అండి. వారు ఇస్తున్న స్పెషల్ ట్రీట్మెంట్, ఒక స్పెషలిస్ట్ ఎవ్రీడే రావటం, ఆ విఐపి ట్రీట్మెంట్. ఇతర దేశాల నుంచి కూడా ఇద్దరు డాక్టర్ని పిలిపించారు మీ శ్రీమతి గారు ఆరోగ్యం మెరుగుపడటానికి. అలా ఈ అన్నయ్య రామ్ చరణ్ బాబు, ఉపాసనమ్మ గారు ఆ కుటుంబం వంట దొరికిందని వాళ్ళంతా కూడా అక్కడ ఉండే మెయిడ్స్ ఉంటారు కదండి, వాళ్ళంతా వాళ్ళ బంధువులు ట్రీట్మెంట్, ఆమెకి ఎంతో గుండె నిండిపోయింది శ్రీనివాస్. అందువల్ల అది తలుచుకుంటే నాకు మాట రాదండి. అలా నా భార్యకి ఆ ధైర్యాన్ని మానసికంగా ఇచ్చారండి. తర్వాత మళ్ళీ 17 రోజులకి ఆగస్టు 2వ తేదీన డిశ్చార్జ్ ఇచ్చారండి, పునర్జన్మనిచ్చారండి. అది నేను ఎంత ఇచ్చి రుణం తెచ్చుకోగలను శ్రీనివాస్? అంతే కదండి జీవితం. ఆనంద బాష్పాలు తప్పితే నేనేం ఇచ్చుకోలేను. శంకర్ మహంతి గారు, అన్స్టాపుల్ పర్సన్స్ ఆ టీం అంతా మిమ్మల్ని పిలిచారు డిసెంబర్లో. మీరు ఊహించలా పిలుస్తారని? ఆ వేదికకి రామ్ చరణ్ గారు వస్తారని కూడా ఊహించలా. తెలియదండి అసలు. అప్పుడు దాకా సమాజానికి ఇంత సేవ ఉపాసన గారు రామ్ చరణ్ గారు చేసింది తెలియదు. దాంట్లో ఆ రోజు బాలకృష్ణ గారు పిలవటం, మీకు ఆయన వ్యక్తిగతంగా 1 లక్ష రూపాయలు, ఆ సిబ్బంది కొంతమంది డాక్టర్స్ 50,000, 1,50,000 ఇవ్వటం జరిగింది. రామ్ చరణ్ గారు కూడా మిమ్మల్ని ఒక తండ్రిలాగా ఒక ఆలింగనం చేసుకోవటం, ఆ సందర్భం మీరు ఎలా ఫీల్ అయ్యారు? 17 మాసాల నుంచి ఇప్పుడు కృతజ్ఞత తెలియజేసుకుందామా ఆ బిడ్డగారి నేను ఎదురు చూస్తా ఉన్నానండి. చరణ్ బాబు వస్తారని నాకు అప్పటికి తెలియదండి. గేమ్ చేంజర్ రిలీజ్ ఏదో ఉంది, దానికోసం వీళ్ళు బాలకృష్ణ గారు అన్స్టాపుల్ చేస్తున్నారేమో, దర్శకులు నిర్మాతలు ఎవరన్నా ఉంటారేమో అనుకున్నానే కానీ చరణ్ బాబు అని తెలియదు. అయితే స్టూడియోలో, నాకు అన్నపూర్ణ స్టూడియోలో రూము ఇచ్చారండి. అక్కడ తెలిసింది చరణ్ బాబు వస్తున్నారని. ఇక నా ఆనందానికి అవధులు లేవు. ఇక ఆ బాబుకి పాదాభివందనం చేసుకోవడానికి వయసుకి చిన్న బిడ్డ ఒకసారి గుండెలకు హత్తుకొని నా గుండె చప్పుడు మొత్తం విన్నారు ఆ బిడ్డ. ఎంతసేపు అండి, 2-3 నిమిషాల పాటు నన్ను ఓదారుస్తూ ఉన్నారండి. అది నా జీవితానికి చాలు శ్రీనివాస్ గారు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎంతో మందికి సహాయం పొంది ఉన్నారు వాళ్ళంతా. చరణ్ బాబు, ఉపాసనమ్మ, అన్నయ్య గారి తరఫున ఎంతో మంది సహాయాలు పొందారండి. వారెవ్వరికి రాని అదృష్టం దక్కడం, అది నేను నిజంగా అరుణాచల రమణుని అనుగ్రహంగా భావన చేస్తాను. లేదా ఇంకెవరినో పిలవచ్చు కదా శ్రీనివాస్ గారు, అది మళ్ళీ మాకే రావడం అందో చూసారా. ఇది నేను పూర్తి అదృష్టవంతుడిని పరిపూర్ణంగా నమ్ముతాను. తప్పకుండా. మీకు చరణ్ బాబు గారిని చూశారు, కలిశారు, ఆలింగనం చేసుకున్నారు, ప్రపంచం అంతా చూసింది. ఆ తర్వాత అభిమానులు, కోట్లాది మంది అభిమానులు చూశారు. ఇక మీరు చూడాల్సింది ఉపాసనమ్మని, చిరంజీవి గారిని. అది కూడా అతి త్వరలో మీకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అంటే ఇంత చేసిన ఈ సహాయం నేటి తరానికి, మీరు ఎంతోమంది నటులు కాబట్టి ఎంతోమంది మీ నటనలో శిక్షణ పొందిన వాళ్ళు కావచ్చు, కొంతమంది సలహాలు ఇవ్వచ్చు, శిష్యులు తయారు చేసుకోవచ్చు, నేటి తరం యువతరం కావచ్చు, మీరిచ్చే సందేశం ఏంటి? మీరు పొందిన ఈ యొక్క దీనికి ఏ విధంగా ఈ కృతజ్ఞత భావం బ్లడ్ బ్యాంక్కి కానీ మీరు తీసుకోబోతున్నారు? అంటే చాలా మందిలో బ్లడ్ ఇవ్వడానికి భయపడే తత్వం ఉందండి ఇంకా ఎప్పటికి కూడా. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ ఇస్తే ఏమవుతుందో, మన బ్లడ్ పోతుంది కదా, ఒక బ్యాగ్ తీస్తారండి కొంత ఎంఎల్, అది దాంతో వాళ్ళంతా చిన్న భయానికి లోనవుతారు. ఒకవేళ పిల్లలు ఇద్దామనుకున్న పెద్దాళ్ళ భయం తరే అని చెప్పి వాళ్ళు వారిస్తారండి. అంటే తెలియక ఇదంతా. కానీ బ్లడ్ ఇస్తే జరిగేవి 2 విషయాలు ముఖ్యంగా ఉన్నాయి శ్రీనివాస్. అంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి బ్లడ్ ఇవ్వటం వల్ల ముందుగా తన మానసికమైన ఆనందం, ఆత్మ సంతృప్తి ఎందుకు కలుగుతుందంటే,
ఈ బ్లడ్ ఇంకొకళ్ళకి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అందుతుందండి. అది మన అన్నయ్య చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వెళుతుందండి. దాంతో ప్రాణం నిలబడుతుంది. ఏమైంది, ఈ బ్లడ్ ఇవ్వటం వల్ల ఇతని బ్లడ్ బాడీలోంచి కొత్త బ్లడ్ ఇస్తాడు భగవంతుడు. Purify. దానితో ఒక ఉత్తేజం ఉంటుంది వ్యక్తిగతంగా, బాడీ పరంగా కూడా. ఇలా 2 రకాల సంతృప్తులు ఉంటాయండి దీనిలో. ఇది మన ఇప్పుడు యువత అంతా కూడా చాలా అవేర్నెస్తో ఉన్నారు. ఈ విషయంలో పెద్దవారు ఎవరన్నా వారిస్తున్నా ఈ విషయాన్ని అవగాహన చేసుకొని 10 మంది ప్రాణాలు కాపాడేదానికి ఉపయోగపడుతున్నాము. ఒక మెగా సంస్థ అది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంటే. దాని నుంచి సహాయం అందుతుంది, నాకు కొత్త బ్లడ్ వస్తుంది కాబట్టి ఇది ధైర్యంగా నేను ఇవ్వచ్చు, నేను ఉత్తేజంగా ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతుంది, భగవంతుడు నాకు ఆ రకంగా కొత్త బ్లడ్ ఇస్తున్నాడు అని ధైర్యంగా హ్యాపీగా ఇవ్వచ్చు, ఉత్తేజంగా ఉత్సాహంగా ఆత్మసంతృప్తితో ఉండొచ్చండి బ్లడ్ ఇచ్చిన ప్రతి వ్యక్తి. అయితే దీనికి ఈ రక్త సంబంధం మరి నా భార్యకి జరిగిన ఈ సంఘటన ఇవాళ ఈ ప్రపంచానికి 17 మాసాల తర్వాత తెలిసింది. ఇది నేను అనుకొని ఊహించి లెక్కలు వేసుకొని చేసింది కాదు శ్రీనివాస్ గారు. నా ఆత్మ సంతృప్తి కోసం ఆ పద్మ విభూషణుడు చిరంజీవి అన్నయ్య పెట్టడం వల్ల నా ఆత్మ సంతృప్తి కోసం నేను చేసుకున్నానండి. కరెక్టే, మీరు చెప్పింది ఎమోషన్తో చెప్తున్నారు. 2006లో ఏర్పడిన బ్లడ్ బ్యాంకు 6 కాదండి, నేను ఇవ్వటం మీరేటు 2006. అవును. సరే, ముందే ఏర్పడింది. అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతికి చేసిన వ్యక్తి కూడా వచ్చి ఇంతకంటే సహాయం చిరంజీవి గారు ఇంకెవరూ చేయలేరు, మీరు కారణ జన్మలు అన్నారు. అటువంటి దేశానికి గొప్ప వ్యక్తే. మనకి ఇప్పుడు సుమన్ టీవీ దగ్గరలోనే బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు వరకు కూడా లక్షలాది మందికి కాపాడుతుంది. మొన్న కరోనాలో కూడా మీలాంటి ఎంతోమంది అభాగ్యులకి, ఆర్టిస్టులకి దాదాపు 6 మాసాలు నిత్యావసర వస్తువులు అవునండి చిరంజీవి గారి నేతృత్వంలో ఇచ్చారు. అదే రామచంద్ర గారు పర్యవేక్షించారు. రెమెడీసివిర్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఆక్సిజన్ కూడా అందించారు, అనేక రకాలుగా కాపాడారు. అవునండి. అంటే ఇది ఏ నటులు కూడా మనకు తెలిసి అనేక మంది హీరోలు వస్తుంటారు, వెళ్తుంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. మనకు తెలిసి ఏ నటులు కూడా ఆ నటుడు ఒక స్ఫూర్తివంతమైన సామాజిక సమస్యల్ని, సామాజిక ఇతివృత్తాన్ని, సందేశాన్ని తన సినిమాల ద్వారా ఇవ్వటమే కాకుండా తన యొక్క అభిమానులు కూడా మీరంటూ అన్నట్టు 24 సార్లు బ్లడ్ ఇవ్వగలిగారు. ఈ రోజున ఆ అవకాశాన్ని, అది అద్భుతం కావచ్చు, అది విధి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ కుమారుడి దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్ళింది. మరో జన్మ మీ శ్రీమతి గారికి, దుర్గా గారికి లభించింది. అంటే ఈ నేటి తరం మీరు ఇందాక చెప్పినట్టుగా యువత కూడా మీరు అన్నట్టు బ్లడ్ ఇవ్వడానికి ఎవరు భయపడకూడదు. నాకు తెలిసి కూడా 200 సార్లు పైన బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నా స్నేహితులు 120 సార్లు బ్లడ్ ఇచ్చారు. సిబిజేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు దాదాపు 100 సార్లు బ్లడ్ ఇచ్చిన చరిత్ర ఉంది. అనేక మంది అంటే బ్లడ్ ఇవ్వడానికి ఎవరు కూడా భయపడకూడదు. మహంతి గారు, మీరు చేసిన సినిమాలో చిన్న క్యారెక్టరే కావచ్చు, ఆ క్యారెక్టర్ ఆ సినిమాలకి కావచ్చు, సీరియల్కి కావచ్చు, తర్వాత వెబ్ సీరియల్ కూడా ఈ మధ్య మీరు చేస్తున్నారు, దేవకట్ట గారిది. ఏదైనా ఒక ఆ యొక్క ఆ నిడివి కొంతసేపు ఉండొచ్చు, కంప్లీట్గా మారిద్ది అనమాట. అది నారప్పలో కూడా మీరు మంచి పాత్ర పోషించారు. అది ఒక్కొక్కటి చెప్పుకునే ముందు నారప్పలో మీకు, ఎందుకంటే చిరంజీవి గారు మెగాస్టార్ ఆచార్యలో కూడా మీరు నటించారు. భీమలి కబడ్డీ జట్టు అయితే చాలా మంది యువతకి స్ఫూర్తివంతంగా నిలిచింది. పురుషోత్తముడిలో కూడా ఇటీవల వచ్చిన పురుషోత్తముడు కూడా మంచి సినిమాగా, దాంట్లో కూడా మీరు చూసాం. నారప్పలో మీ పాత్ర ఎలా చేయగలిగారు? అంటే మా కూతురు శివయ్యలో కలిసిపోయిన తర్వాత 2020 జనవరికి నేను తిరువണ്ണామల వెళ్ళిపోవడం జరిగిందండి. అంతకుముందు ఇక్కడ నా పేరు మహంతి అని ఉండేది, అంటే మా ఇంటి పేరు. అసలు అంటే వీడికి 2009 ఏళ్ల వయసులో ఒక నటుడు కావాలన్న ఒక లక్ష్యం కలిగిందండి. మీ వయసు ఇప్పుడు 63 సంవత్సరాలు. 63 ఇప్పుడు. అయితే 49 ఏళ్ల వయసుకి హైదరాబాద్ నటుడుగా ప్రయత్నాలతో వచ్చానండి. ఏదో అలా జరిగినాయి, అయిపోయింది. మళ్ళీ అరుణాచలం, ఈ సినిమా జీవితం కూడా చాలు అని పక్కన పెట్టి వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీరేంటి మంచి చెడు అడిగితే దీని గతం వద్దండి అన్నాను. అంటే అయితే మరి మేము పిలవాలి కదా అని అన్నారు. అక్కడ తెలుగు వారి ఆశ్రమం ఉందండి, శివ సన్నిధి అని, సూరిబాబు గారు. మరి మిమ్మల్ని పిలవాలి కంటే మీ ఇష్టం అండి, దీన్నేగా ఏం పేరు పెడతారో పెట్టుకోండి, శంకర్ అని పిలుస్తామన్నారు. అక్కడ నుంచి ఇక నాకు అక్కడ ఉన్నాను నేను. మన శ్రీకాంత్ అడ్డాల గారు నారప్ప మూవీ కోసం పిలిపించారు. నేను రాలేనండి, నేను మానేశాను అని చెప్పా. లేదండి పెద్ద మనిషిగా బాగుంటారు అని అనడంతో, డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారని చెప్పడంతో
వారికి కూడా థ్యాంక్స్ చెప్పండి, సారీ చెప్పండి అని చెప్పా. నేను తమిళనాడులో ఉంటున్నానండి, తిరువണ്ണామలై అంటారు, రమణాశ్రమం దగ్గరలో అని అన్నా. అప్పుడు ఆయన అన్నారు, మహంతి గారు మీరు వస్తానంటే చాలు, హైదరాబాద్ రావక్కర్లా, షూటింగ్ అంతా మాకు తమిళనాడు జరుగుతుంది, మీరు అంగీకారం తెలియజేసి అక్కడి నుంచి అటే రావచ్చు అని చెప్పారు. అవును. అప్పుడు నాకు ఇదంతా రమణులు, అరుణాచల దైవ రమణులు సంకల్పం భావించారు. అంటే 9 ఏళ్ల వయసులో వీడేదో చిన్న కళ కన్నాడు, వీడికి ఏదో 10 ఏళ్ళ ప్రయత్నం చేశాడు, అన్ని వదులుకొని నా దగ్గరకు వచ్చేసాడు, ఇక వీడికి శంకర్ అని పేరు పెట్టేశాను, ఇంకా కొంచెం పెండింగ్ ఉంది అని తీర్చడం కోసం వెంకటేష్ బాబు అంటే ఆయన రమణ ఫాలో అయ్యారండి. ఆయన కాంబినేషన్లో సీన్స్ చేసి మళ్ళా నన్ను 20 ఎండింగ్లో తీసుకొచ్చారండి. అంటే 2021కి వచ్చినట్టు. ఉమ్. అక్కడ నుంచి మళ్ళా ఇక్కడే ఉండటం. ఈలోపు మా మిస్సెస్ని బాబు బంగారుపాలెం తీసుకెళ్ళటం ప్రస్తుతం. అలా 21కి వచ్చాను కాబట్టి మళ్ళీ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి బ్లడ్ ఇచ్చుకోవటం, ఉమ్. ఇలా మళ్ళీ జరుగుతూ ఉంది శ్రీనివాస్ గారు. 22, 23 వీటిలో ఏం జరిగిందంటే ఇక నారప్ప ఓటీటీ రిలీజ్ ఇచ్చారండి. ఆ తర్వాత దసరా మూవీ శ్రీకాంత్ వదిలి గారు, హీరో నాని నాని గారు. గారి చిన్నతనంలో స్టోరీ ఒక 4 సీన్స్ ఉంటాయి. ఓ. ఆయన వాయిస్ ఓవర్ మీద నడుస్తుంది. ఉమ్. ఆ మూవీ థియేటర్కి వచ్చింది 2023 మార్చి టైంలో. ఉమ్. అది దాంతో ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్స్కి ఓహో ఇతను శంకర్ మహాంతి అని ఒకడు పనికొస్తాడని ఒక బాగుంది. భావంతో మళ్ళీ ఆ రమణ పెద్దరికం. ఇలా ఆ క్యారెక్టర్స్ కొన్ని వస్తున్నాయండి. ఆ తర్వాత గామి అని ఒక మూవీ, విశ్వక్సేన్ హీరోగా, ఆయన చిన్నతనంలో ఉమ్. లేడీ గెటప్లో ఉంటారండి. అదే. ఆ కథలో ఆమెను సేవ్ చేస్తున్నట్టుగా ఒక తోటమాలిలాగా పెట్టి అంతా చేశారండి. అది కూడా రిలీజ్ 24 మార్చి అయిందండి. ఆచార్య. ఆచార్య వచ్చేస్తే 21లో చేయటం జరిగిందండి అది. అన్నయ్య అయితే అప్పటికి నేను వారికి తెలియదండి, కంపెనీ ఆర్టిస్టులుగా ఏదో ఉంటాము, ఎవరో సెలెక్ట్ చేస్తారు వెళ్తాము. ఆ వెళ్ళిన సందర్భంలో ఆచార్యలో గూడెం పెద్దగా నన్ను పెట్టారు. అప్పుడు అన్నయ్య మా గూడెనికి వస్తారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, నక్సల్స్ టీం అంతా వస్తారు. ఆ వచ్చినప్పుడు అక్కడ మా గూడెంలో ఒక పాప అంటే టీచరు ఉంటారు, ఆయన ఆ అమ్మ అంటాడు, ఆ అనేటప్పుడు ఆచార్య అని రాస్తుంది ఆ పాప. ఉమ్. అప్పుడు అన్నయ్య నేను ఎదురు బదురు అంటే గూడెం పెద్దగా నన్ను ఎదురు బదురు కూర్చోబెట్టారు. ఫస్ట్ ఆ మంజునాథుడిని ఆ లొకేషన్లో కలుసుకోవటం, ఆ తన్మయత్వం, అన్నయ్యకి వెంటనే ఆ పాదాలకి నమస్కారం చేసుకోవటం, ఆయన ఆ ఎమోషన్స్. దగ్గరికి తీసుకోవటం. అరుణాచల రమణులు ఎంత చేస్తున్నాడు వీడి కోసం. అదే కాకుండా ఇక మేరు నగరం మగధీరుడు అంటారు చూస్తారు, అంతటి శక్తితో దీనికి ఏదో కాంబినేషన్స్ పెట్టించి చేసేటప్పుడు అన్నయ్య ఫస్ట్ డైరెక్ట్ చేశారు, ఇలా చెప్పండి అని. ఆ తర్వాత భలే బంజారా అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే అక్కడ మా గూడెంలో పిల్లల్ని విలన్స్ తీసుకెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ అన్నలు మాకు తీసుకొచ్చి అప్పచెప్పిన తర్వాత సంబరం చేసుకుంటాం. అప్పుడు మళ్ళీ అన్నయ్య, చరణ్ బాబు, నక్సల్స్ అందరూ వస్తుంటారు, వాళ్ళని ఆహ్వానిస్తాం. ఆ భలే బంజారా సాంగ్ 7 days చేసేవాడి నైట్స్. తర్వాత మీరు స్టార్టింగ్ లో ప్రింటింగ్ ప్రెస్, మాకు లెటర్ ప్రెస్ ఉండేదండి, మా తమ్ముడు ఇవన్నీ కూడా కొంతకాలం నడిపేసి కన్నా వదిలేసి బహుబంధాలన్నీ వదిలేసి రమణ మహర్షి అక్కడ తిరువన్నామలై వెళ్ళటం అంటే జరిగింది. దీనికి 2003లో నాన్నగారు కాలం చేశారండి. అంటే మ్మ్. అప్పటికి నా వయసు 42 ఏళ్ళు. అప్పుడు ఒక చిన్న విత్తనం ఏదో దీనిలో పడింది. అంటే ఎక్కడికి ఈ పరుగు, ఏం చేస్తున్నాను నేను, ఈ కల్చరల్ ఇది ఉండటంతో ఇండస్ట్రీకి రాలేక, నాన్నగారు హ్యాండిక్యాప్డ్ అండి, అంటే కాలు 90% ఉండదండి, కట్ చేసేసారు. ఆ మ్మ్. రోజుల్లో షుగర్ అన్నట్టుగా. మీ నాన్నగారు. అప్పటికి నేను చాలా చిన్నపిల్లాడిని అండి. దాంతో ఇక చిన్న వ్యాపారం పెట్టుకొని నాన్న, అమ్మ, నాకు తమ్ముడు, 2 చెల్లెళ్ళు. దీంతో ఈ సినిమా కళను పక్కన పెట్టి కుటుంబం కోసం అన్నట్టు ఉండిపోయాను. తర్వాత తమిళ్ సినిమా కూడా ఒకటి. అక్కడ ఏంటంటే గుడివాడ మాది నేటివ్ ప్లేస్ అవడంతో కైకాల సత్యనారాయణ గారు విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆయన స్ఫూర్తి నాకు ఎప్పటికైనా మనం తెర మీద అది చిరంజీవి గారు కూడా కైకాల సత్యనారాయణ గారు అంటే బాగా ఇష్టపడతారు. ఆయన చనిపోయే చివరి టైంలో కూడా ఆయనకి చాలా హెల్ప్ చేశాడు అన్ని రకాలుగా చిరంజీవి గారు. అది 2000 అదే నవంబర్ 10, 1961 అండి దీని మ్యానుఫ్యాక్చరింగ్. 9 ఏళ్ల వయసు అంటే 4వ తరగతి చదువుతున్న అమ్మాళ్ళు నన్ను బాలరాజు కథ సినిమాకి తీసుకెళ్లారు. అది చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ ప్రభాకర్ అని ఉంటాడు. అది నాకు ఇన్స్పిరేషన్ అయింది. నా వయసుతో పాటు అది కోరిక బలంగా పెరుగుతుంది. పెద్దలు ఎవరన్నా అడుగుతుంటే ఏం చేస్తావరా పెద్ద ఏదంటే సినిమా యాక్టర్ అవుతానేవండి.
అలా అలా ఇక ఏఎన్ఆర్ కాలేజ్ చదువుకోవటం, ఇలా ఆ ప్రయాణం నడుస్తూ ఉంది. అలా అలా జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అలా నడుస్తున్న సినిమాలు అన్నయ్యతో ఆచార్య చేయటం, ఉమ్, ఆ చరణ్ బాబుతో కూడా ఒక ఎక్స్పీరియన్స్ అయిందండి. ఆ సాంగ్లో, ఆహా, ఓకే. భలే బంజారా సాంగ్లో, అంటే గూడెం పెద్దగా మా సందర్భం అవసరమైనప్పుడు ముందు వరుసలో పెట్టడం జరుగుద్దండి. అవును. సరే ఈ కంపెనీ ఆర్టిస్టులుగా ఉంటాం ఒక 25-30 మంది. సరే పెద్దగా అన్నట్టు నిలబెట్టారు, వెనకాల కొంతమంది నిలబెట్టారు. తర్వాత అన్న ఇట్లా రావటం, బాబు అట్లా రావటం, ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని జరుగుతుంది. సరే ఎవరికి వాళ్ళకి పాపం ముందు కనిపించాలనే తపన ఉంటుంది. ఆ డైరెక్టర్ గారు, డ్యాన్స్ డైరెక్టర్ చెప్పినట్టు నేను నా ప్లేస్లో ఉన్నా. టేక్లోకి వెనకున్న వాళ్ళు ముందుకు వచ్చేసారు. అది చరణ్ బాబు గమనించారు అనుకుంటా. జస్ట్ ఆయన ముందుకు వచ్చి, అయ్యా మీరు ఇటు రండి అని పిలిచారు. వీళ్ళని బాబు మీరు అక్కడ నుంచోండి అన్నారు. ఉమ్. అంటే అసలు ఆ పిలుపులో ఉందో చూసారా, ఆ వినయం, ఆ సంస్కారం. ఎక్కడి నుంచి వస్తుందండి మెగాస్టార్ గారి ఆ నుంచి, రోజు వాళ్ళ తండ్రి ఇంటికి గారి నుంచి? వచ్చి మా కోడలికి, మా బాబుకి, నా భార్య వెంకటదుర్గకి చెప్పుకుంటుంటే గుండె నిండిపోయి నాకు దుఃఖం వస్తా ఉంది. ఏంటి అసలు అంత వినయమా, ఇట రండి అనొచ్చు, కానీ అయ్యా అంటే మరి అసలు ఆ బాబులో ఆ వినయానికి, ఆ సంస్కారానికి అప్పుడే కనెక్ట్ అయిపోయింది శ్రీనివాస్ గారు. అట్లా బాబుతో, అది చరణ్ బాబుతో. అన్నయ్యతో ఫస్ట్ అది ఇప్పుడు సినిమాలు ఇట్లా డైరెక్ట్ చేయండి అని. ఆ తర్వాత అన్నయ్యతో ఇంకా ఎండింగ్ ఉంది. ఏంటంటే ఆ 7 రోజులు షూటింగ్ అయిపోయింది. ఇక ఆ రోజుతో గుమ్మడికాయ కొట్టేశారు. కొట్టేసాక అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. మా దగ్గర ఫోన్లు లేవు. సరే నేను ఒక పక్కన అలాగా గెటప్తో అట్లాగో పక్కన నిలబడి ఉన్నా. ఇక అన్నయ్య వెళ్ళిపోతున్నారు. వెళ్తా వెళ్తే జస్ట్ ఒకసారి అలా చూసి వెనక్కి వచ్చారు. ఈ భుజం మీద అన్నయ్య కుడి చేయి తాకింది. ఆ చూపులు కలిసినాయి. అంత అనుభూతి అది. అంటే ఆ బంధం మరి ఏమనుకోను. ఆ తర్వాత ఇదంతా ఏం చెప్పమంటారండి దీనికి. దైవేచ్ఛ అంటారు. ఆ తర్వాత అన్స్టాపుల్ కూడా మమ్మల్ని పిలవటం ఏంటండి, మేమెవరు, ఎంతమందికి చేశారండి వాళ్ళు. అంటే అదృష్టం, అంటే అంత అండ దొరికిందని నా భార్య కూడా ఎంతో పొంగిపోతా ఆమె ఆనందంతో ఉంటుంది. ఆ రకంగా అలా జరిగింది. ఇదంతా ఈ సినిమాకి సంబంధించి ఇవి ఇలా ఉన్నాయి శ్రీనివాస్ గారు తీసిన. ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ గా తీసే సినిమాలు ఏమన్నా మీ ఉన్నాయా, మీరు నటిస్తున్నాయి? వెబ్ సీరియల్ కావచ్చు, ఏదైనా. దసరా గామి అయిపోయిన తర్వాత అండి ఇప్పుడు మిస్టర్ రెడ్డి అని ఒక మూవీ డబ్బింగ్ చెప్పానండి. తను కూడా నన్ను కావాలనుకొని, నేను నా మిస్సెస్ ఆఫ్టర్ హెల్త్ ఇష్యూ వల్ల అక్కడ ఉండటం బంగారుపాలెం ఉండటంతో తన ఇంట్రెస్ట్గా గురువుగారు మీరే కావాలని పిలిపించుకోవటం, 4 రోజులు చేయించుకోవడం, తెలంగాణ మాండలేఖంలో మంచి క్యారెక్టర్ పెట్టుకున్నాడు తను. సరే మొన్న కాల్ చేశారు నాకు, చేసి గురుగారు డబ్బింగ్ పెట్టుకున్నానంటే, నాన్న ఇలా ఉన్నానంటే, చూశాను గురుగారు నేను, అయితే మీరు ఇబ్బందిలో ఉండి రావద్దు, నేను ఇక్కడ 5-6 వాయిస్లు టచ్ చేస్తాను, మ్యాచ్ అయిపోతే ఓకేనండి అన్నాడు. 2-3 రోజులు చూసుకున్నాడంట. అదే గురుగారు వాయిస్ మ్యాచ్ కావటల్లా కొంచెం క్యారెక్టర్ కిల్ అయిపోతుంది, అది మీకు దృష్టిలో పెడదామని అన్నాడు. తప్పకుండా వస్తాను నాన్న, నేను వచ్చి చెప్తాను అని చెప్పి 29 వచ్చాను శ్రీనివాస్ గారు. ఆ తర్వాత మన దేవకట్ట గారు, ప్రస్థానం, రిపబ్లిక్ ఈ చేసిన డైరెక్టర్ గారు, ఆయన ఒక వెబ్ సిరీస్ చేస్తూ రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక మెయిన్ లీడ్ పెట్టి చేయించారు. అది కూడా కిందటి ఆగస్టుకి నాకు డబ్బింగ్ చెప్పడం అయిపోయిందండి. అయిన తర్వాత ఒక మాట అన్నారు దేవకట్ట గారు, శంకర్ మాంది గారు మీకు ఇది యాడ్ అవుతుంది మీ కెరీర్కి అన్నారు. అదొక చిన్న హోప్. చివరిగా సుమన్ టీవీ వీక్షకులకి మీరు ఇచ్చే సందేశం. కోట్లాది మంది వీక్షకులు కలిగిన సుమన్ టీవీ వీక్షకులందరికీ, అన్నయ్య కుటుంబానికి, చరణ్ బాబుకి, ఉపాసనమ్మకి, అమ్మలగన్న అమ్మ, 3 అమ్మల మూల పుట్టమ్మ కనకదుర్గమ్మ, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, 3 అన్నలగన్న అమ్మ అంజనమ్మ, వారందరికీ మా కుటుంబం తరపున కృతజ్ఞత తెలియజేసుకోవాలనుకుంటున్నాం. వీక్షిస్తున్న యూత్ అంతా కూడా, పెద్దవారంతా కూడా రక్తదానం చేయడానికి ఏమాత్రం సంకోచించకుండా, భయపడకుండా, ధైర్యంగా, హ్యాపీగా బ్లడ్ డొనేట్ చేయండి. 10 మంది జీవితాలని కాపాడండి. మీ బాడీలో కొత్త రక్తం భగవంతుడు మీకు ఇస్తాడు. ఆ ఉత్తేజంతో, ఉత్సాహంతో 10 మంది ప్రాణాలు కాపాడిన ఆత్మసంతృప్తితో ఉండండి. ఇది నేను కోరుకునేది. అరుణాచల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.